హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 19th and 20 July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. July 17, 2026న ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా, చండీగఢ్ మరియు పంజాబ్ రాష్ట్రాలను పర్యటించారు. ఆయన భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించి 26,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. హర్యానాలో హైవేలు, వైద్య మరియు సాంస్కృతిక సదుపాయాలు ప్రారంభించగా, చండీగఢ్లో ఆరోగ్య మరియు విద్యా ప్రాజెక్టులను ప్రారంభించారు. పంజాబ్లో రైల్వే స్టేషన్లు మరియు రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించి దేశ అభివృద్ధికి కొత్త దిశనిచ్చారు. జూలై 2026లో నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఇండెక్స్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర మరియు తమిళనాడు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా మరియు ఒడిశా టాప్ 5 రాష్ట్రాలుగా వర్గీకరించబడింది. ఈ రాష్ట్రాలు మొత్తం FDI ఇన్ఫ్లోస్లో 85% వాటాను కలిగి ఉన్నాయి. జూలై 2026లో పైమన డాష్బోర్డ్ క్వార్టర్లీ అప్డేట్లను విడుదల చేసింది. ఈ అప్డేట్లో 44 కొత్త సూచికలు చేర్చబడి మొత్తం 125 ఇండికేటర్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ విస్తరించబడింది. విమాన రంగం, టెలికమ్యూనికేషన్, రోడ్లు మరియు రైల్వే రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. పవర్ రంగంలో భారతదేశం తదుపరి 10 ఏళ్లలో 10 రెట్లు ఎనర్జీ స్టోరేజ్ అవసరాలు పెరుగుతాయని అంచనా. జూలై 2026లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ NIPU 2026 పాలసీని ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్లలో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించనుంది. రైల్వే మంత్రిత్వ శాఖ పరదీప్ హరిదాస్పూర్, డబ్లింగ్ మరియు రాజ్ కర్వాన్, డాంగపోసి 4th లైన్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వారణాసిలో 25,000 కోట్ల విలువైన 2 ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రారంభించబడ్డాయి. జూలై 16, 2026న MOHUA మంత్రి మోహన్ లాల్ ఖట్టర్ పరివర్తన్ పథకానికి ఆపరేషనల్ గైడ్లైన్స్ను ఆమోదించారు. ఈ పథకం ద్వారా NCRలోని పాత ట్రక్కులు మరియు బస్సులను BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలతో మారుస్తారు. మొత్తం 9,585 కోట్లతో కేంద్ర ప్రభుత్వం 5,041 కోట్ల మద్దతునిస్తుంది. ఈ పథకం ద్వారా శుభ్రమైన రవాణా మరియు మెరుగైన గాలి నాణ్యత కోసం ప్రధాని మోదీ దృష్టిని అమలు చేస్తుంది. జూలై 16, 2026న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ICAR 98వ స్థాపన దినోత్సవంలో వికసిత్ కృషి మరియు సమృద్ధి కిసాన్ రోడ్ మ్యాప్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 43 కొత్త పంట జాతులు, 17 సాంకేతిక ఉత్పత్తులు మరియు 14 ప్రచురణలు విడుదల చేయబడ్డాయి. ICAR 100 క్లైమేట్ స్మార్ట్ గ్రామాలను స్థాపించి కృషి విజ్ఞాన కేంద్రాలను ఇన్నోవేషన్ హబ్గా మారుస్తుంది. జూలై 16, 2026న ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ విధానసభ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026ను ఆమోదించింది. ఈ చట్టం ద్వారా భారతదేశంలో మొదటిసారిగా రిస్క్ బేస్డ్ మరియు ట్రస్ట్ బేస్డ్ బిజినెస్ అప్రూవల్ సిస్టమ్ ప్రారంభించబడింది. తక్కువ రిస్క్ వ్యాపారులకు సెల్ఫ్ సర్టిఫికేషన్ మరియు సులభ అనుమతులు లభిస్తాయి. అధిక రిస్క్ ప్రాజెక్టులకు తనిఖీలు జరుగుతాయి. జూలై 2026లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బెంగళూరులో వైట్ ర్యాబిట్ టెక్నాలజీ ఆధారిత IHT డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ప్రారంభించారు. ఒక దేశం ఒక సమయం దృష్టితో భారతదేశానికి స్వదేశీ ఖచ్చితమైన సమయ వ్యవస్థ అందించడమే లక్ష్యం. ఈ సాంకేతిక బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, పవర్ గ్రిడ్, రక్షణ మరియు డిజిటల్ గవర్నెన్స్ రంగాలకు ఉపయోగపడుతుంది. వైట్ ర్యాబిట్ టెక్నాలజీ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ల ద్వారా సబ్ నానో సెకండ్ ఖచ్చితత్వంతో సమయ సమన్వయం అందిస్తుంది. జూలై 2026లో ఆకాశ, ఎయిర్ మరియు భారత్ పెట్రోలియం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రోత్సాహానికి MOUపై సంతకం చేశాయి. ఈ పథకం ద్వారా భారతదేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ హిత విమాన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఈ భాగస్వామ్యం భారత డీకార్బనైజేషన్ లక్ష్యాలను మద్దతిస్తూ అంతర్జాతీయ విమాన సస్టైనబిలిటీ ప్రామాణికాలకు అనుగుణంగా ఉంటుంది. జూలై 2026లో హైదరాబాద్కు ఆధారంగా ఉన్న సర్క్యూట్ ఎయిర్స్పేస్ మిషన్ ఆగమన్ అంతర్గతంగా భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్రారంభంతో భారతదేశం అమెరికా మరియు చైనాకు తర్వాత ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం ఉన్న 3వ దేశంగా మారింది. విక్రమ్ 1450 కిలోమీటర్లలో లో ఎర్త్ ఆర్బిట్లో అన్ని పేలోడ్లకు విజయవంతంగా ఇంజెక్ట్ చేసింది. ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తల స్మారక కళాఖండాలు మరియు ప్రధాని మోదీ చేతిరాత వందే మాతరం పోస్ట్ కార్డు కూడా ఉన్నాయి. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 21st July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.